నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భవిష్యత్ సమకాలీన అంశాలపై తన తత్వాల ద్వారా లోకాన్ని జాగృతం చేసిన మహనీయుడు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. 1608లో జన్మించి 1693లో సజీవ సమాధి అయిన ఆ స్వామివారి కాలజ్ఞాన ప్రవచనాలే కాక కాలజ్ఞాన తత్వాలను కూడా ప్రజలకు వినిపించి వారిని సన్మార్గాన నడిపించిన పూజనీయుడుగా ఖ్యాతికెక్కారు. ఆ స్వామివారి సజీవ సమాధి అయిన క్షేత్రం కందిమల్లాయపల్లె. బ్రహ్మంగారి మఠంగా ఖ్యాతికెక్కిన ఈ దివ్యక్షేత్ర వైభవం ఏమిటో మనం ఇప్పుడు వీక్షిద్దాం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కొలువైన కందిమల్లాయపల్లె మహిమాన్వితమైనదిగా భక్తులు విశ్వసిస్తారు. 3.5 శతాబ్దాల క్రితం వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఇక్కడే ఈ క్షేత్రంలోనే నివసించి జాతిని జాగృతం చేశారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఓం శ్రీ విశ్వగురవే నమః. ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. ఓం శ్రీ సచ్చిదానంద రూపాయ నమః అంటూ నిత్యం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి నామస్మరణతో మారుమ్రోగే దివ్యస్థలి కడప జిల్లా బనగానపల్లెలోని బ్రహ్మంగారి మఠం. క్రీస్తు శకం 1608వ సంవత్సరంలో జన్మించిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి విద్యా విహీనులైన సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో తత్వాలు రచించిన విశిష్ట తత్వాచార్యుడు. అనేక తత్వగీతాలను ప్రచారం చేయడమే కాకుండా కాళికాంబ సప్తశతి, కాళీ మకుట కందములు, సిద్ధార్థ శతకం, వీర కాళికాంబ శతకం ఇలా ఎన్నో రచనలు చేసిన అద్వైత ప్రబోధకుడు బ్రహ్మంగారు. ఆంగ్లేయుల పాలన గురించి, రైళ్ల బండ్ల రాక గురించి, మహాత్ముల జననం గురించి, భూకంపాది ప్రళయాల గురించి జగానికి తెలియచేసిన జగదీశ్వరుడాయన. గోవింద గోవింద హరి ఓం హరి గోవింద గోవింద. నా వాక్ ప్రభావము జ్ఞాన ప్రబోధమై కాలగతిని ఎరుక చేసేను. శివ గోవింద గోవింద. కలియుగమున 5000 పిమ్మట మను ధర్మమే మారిపోయేను. కుల వివక్షత కూలిపోయేను. మానవులలో నీతి మటు మాయమయ్యేను. అన్యాయమే రాజ్యమే లేను. శివ గోవింద గోవింద. యనమదల వీరభోజాచార్య వీర పాపమాంబలకు అత్రి మహాముని ఒసంగిన బిడ్డగా వీరబ్రహ్మేంద్ర స్వామిని చెబుతారు. నారాయణ అంశతో పుట్టిన స్వామిని మొదట్లో నారాయణ అని పిలిచేవారట. కాలాంతరంలో ఆయన పేరు వీరనారాయణగా మార్పు చెందింది. ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు స్వామివారి దర్శనం కోసం వరుసలో నిలబడతారు. గర్భాలయంలో యనమదల వీరభోజాచార్య వీర పాపమాంబ బిడ్డగా జగద్విఖ్యాతి పొందిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సమాధి నెలకొని ఉంటుంది. పుష్పహారాలతో సుశోభితంగా సమాధి మండపం కనిపిస్తుంటుంది. స్వామివారి నామస్మరణం గావిస్తూ భక్తులు తన్మయానంద భరితులవుతారు. ఈ పవిత్రమైన గర్భాలయంలోనే తాళపత్ర ప్రతులు దృశ్యమానమవుతాయి. బ్రహ్మంగారి స్వహస్తాలతో రచింపబడిన కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలు వర్తమాన భవిష్యత్ అంశాలను సమకాలీన మానవ జీవన చిత్రానికి అద్దం పడతాయి. ఈ తాళపత్రాలలోని ప్రతి తత్వం ఒక్కో నిజాన్ని బహిర్గతం చేస్తుంది. శరీరంలోని విష్ణు రుద్రాది దేవతలను చక్కగా కక్కనికి చూపి కాలజ్ఞానం రచించి ప్రతి విషయాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా బ్రహ్మంగారు చెప్పారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి సమాధికి వెలుపల ఆయన సతీమణి శ్రీ గోవిందమ్మ వారి సమాధి స్థలం కూడా మనం ఇక్కడ చూడవచ్చు.
బ్రహ్మంగారి పాదుకా మందిరం కూడా ఇక్కడ మనం చూడవచ్చు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే తీర్థయాత్రికులు తమతో తెచ్చుకున్న పూజా సామగ్రిని ఈ పాదుకలపై సమర్పించి భక్తి నమస్కారాలు చేసుకుంటారు. అన్ని మతాల వారికి ఆత్మ ప్రబోధం చేసి మమాత్మ సర్వభూతాత్మ అనే సూక్తికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచిన భవ్యయోగి బ్రహ్మము గారు ఆంగ్లేయుల పాలన గురించి, రైలు బండ్ల రాకడ గురించి, మహాత్ముల జననము గురించి, భూకంపాది ప్రళయాల గురించి ఆయన చెప్పినవి చెప్పినట్లే జరిగాయి. బ్రహ్మము గారు కాలజ్ఞాన విషయాలనే కాక అనేక తత్వగీతాలను గానం చేయడమే కాక కాళికాంబా సప్తశతి, కాళీమకుట కందములు, సిద్ధార్థ శతకం, వీరకాళికాంబా శతకం మొదలైన ఎన్నో రచనలు చేసి అద్వైత ప్రబోధాన్ని మహాజనానికి అందుబాటులోనికి తెచ్చారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని వీరప్పయ అని కూడా పిలిచేవారట. లోక కళ్యాణార్థం కాలజ్ఞాన రచన చేసిన ఆయన రవ్వలకొండ, యాగంటి గుహలలో కూడా తత్వరచన చేసినట్లు తెలుస్తోంది. గర్భాలయంలో బ్రహ్మేంద్ర స్వామి వారి సమాధిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న మహేశ్వర లింగాన్ని కూడా భక్తితో దర్శించుకుంటారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో పరమేశ్వర మందిరం ఒకటి నెలకొని ఉంటుంది. ఈ పరమేశ్వర లింగానికి ఎదురుగా నందీశ్వరుడు సదా శ్రీవారి సేవలో ఉన్నట్టుగా తదేక దీక్షతో పరమేశ్వరుణ్ణి వీక్షిస్తూ కనబడతాడు. శాశ్వతానందం, పురుష బోధకం, అమృతత్వ సూచకం ఈ సమ్మేళనమే పరమేశ్వర లింగం. ఆయనే శివుడని పురాణాలు వెల్లడిస్తున్నాయి. అలాంటి పరమేశ్వరుడు లింగాకారంలో ఇక్కడ గోచరమవుతున్నాడు. ఎన్నో సంవత్సరాల నాటి అశ్వత్థ వృక్షం ఇక్కడ స్వామివారి ప్రతిరూపంగా భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటూ కనిపిస్తుంటుంది. భక్తులు తమ తమ కోర్కెలను ఈ త్రిమూర్త్యాత్మక స్వరూపమైన అశ్వత్థ వృక్షానికి విన్నవించుకుని సాకారం చేసుకుంటారు. భక్తులు అనంతరం ఇక్కడే ఉన్న ఈశ్వరి మహాదేవి సమాధిని దర్శించుకుంటారు. ఈశ్వరి మహాదేవి బ్రహ్మంగారి మనుమరాలు. బ్రహ్మంగారి తత్వాలను ప్రజలలో ప్రచారం చేసిన మహనీయురాలు. ఆ తల్లి కొలువైన మఠాన్ని మనం కూడా వీక్షిద్దాం రండి. భక్తులు తదనంతరం దట్టమైన అడవిలో బ్రహ్మంగారి మనవరాలైన శ్రీ ఈశ్వరీమాత గుహను దర్శనం చేసుకోవడానికి బయలుదేరుతారు. ఈ గుహ దర్శనానికై సాగే ప్రయాణం భక్తులకు ఓ మధురానుభూతిని సొంతం చేస్తుంది. కష్టసాధ్యమైన ఈ గుహకు చేరుకుని ఆ ఈశ్వరీమాత దర్శనం చేసుకుని ఆ తల్లి ఆశీస్సులు గైకుని ఆ తల్లిని వేణోళ్ల కీర్తిస్తారు. ఇక్కడే ఆ దేవి కాలజ్ఞాన రచన చేసిందని, ఘోర తపస్సు నొనరించిన దివ్య ప్రదేశం కూడా ఇదే కావడం విశేషం. బ్రహ్మంగారి మనవరాలైన శ్రీ ఈశ్వరీదేవి గుహ భక్తులకు ఓ వింత అనుభూతిని కలిగిస్తుంది.
బంగారి మనవారాలే. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు భూత భవిష్యత్ వర్తమాన అంశాలపై సుమారు 3,32,000 తత్వాలు రాసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. మహేశ్వరలింగాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని బ్రహ్మంగారి నివాసానికి చేరుకుంటారు. బ్రహ్మంగారు నివసించిన అతి పురాతన గృహం కూడా ఈశ్వరీదేవి మఠానికి దగ్గరలోనే ఉంది. ఈ గృహంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాపురం ఉన్నట్టుగా తను నడయాడిన పవిత్ర ప్రదేశంగా ఈ స్థలం పేరెన్నికగన్నది. ఇంతటి మహిమాన్విత స్థలాన్ని దర్శించడం కూడా ఓ మధురానుభూతిని కలిగిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. అతి పురాతన ఈ గృహం అలనాటి ద్వారాలు, తలుపులు అప్పటి కాలాన్ని స్ఫురణకు తెస్తోంది. ఈ గృహంలో ఒక సమున్నత పీఠంపై బ్రహ్మంగారి చిత్రపటాలు కనిపిస్తాయి. ఇక్కడే తన స్వహస్తాలతో త్రవ్విన బావి కూడా ఒకటి కనిపిస్తుంటుంది. ఈ బావిలోని నీటిని సేవించిన వారికి సర్వరోగాలు నయమైపోతాయని ఇక్కడి విశ్వాసం. ఇక్కడే అలనాడు బ్రహ్మంగారు సమస్య పరిష్కారం కొరకే నిలిపిన రచ్చబండ కనిపిస్తుంటుంది. ఈ ప్రదేశంలోనే తరచూ సమావేశాలు జరుగుతుండేవని కథనం. బ్రహ్మంగారు నిప్పు కోసం పోలేరమ్మను పిలిచిన సుక్షేత్రం కూడా ఇదేనని ఐతిహ్యం. బ్రహ్మేంద్ర స్వామి శిష్యులలో ముఖ్యుడు సిద్ధయ్య. అతని భక్తికి మెచ్చిన స్వామి తన కమండలాన్ని, ఇతర వస్తువులను ఇచ్చినట్లు చెబుతారు. మూడుముళ్ల గ్రామంలో ఉన్న సిద్ధయ్య స్వామి మఠాన్ని మనం ఇప్పుడు దర్శించుకుందాం రండి. బ్రహ్మంగారి మఠానికి 25 కిలోమీటర్ల దూరంలో ముడమాల గ్రామం ఉంది. ఈ గ్రామంలోని బ్రహ్మంగారి ప్రియ శిష్యుడైన శ్రీ సిద్ధయ్య స్వామి మఠం దర్శనమిస్తుంటుంది. బ్రహ్మంగారి నుండి తత్వజ్ఞానం పొందిన ఈ సిద్ధయ్య బ్రహ్మంగారి ప్రియ శిష్యులలో ఒకరుగా చెబుతారు. ఇక్కడే సిద్ధయ్య స్వామి సమాధి కూడా ఉంది. లోపల ఉన్న గర్భాలయంలో బ్రహ్మ శిఖముద్రిక, యోగదండాలు, పాదుకలు, కాలజ్ఞాన గ్రంథాలు నెలకొని ఉంటాయి. బ్రహ్మంగారు సమాధి కావడానికి ముందు తన శిష్యుడైన సిద్ధయ్యకు ఆయా వస్తువులు ఇచ్చినట్లుగా కథనం. అత్యంత మహిమాన్వితమైన ఈ సమాధితో పాటు ఆయన వంశానికి చెందిన సమాధులు కూడా ఇక్కడ గోచరమవుతాయి. పెద్ద పేరయ్య గారి వివాహం చేసుకుని బిడ్డలు కలిగిన తర్వాత ఇక్కడ కొండ ఉంది, జలమూరు కొండని. ఆ కొండకు 24 సంవత్సరాలు తపస్సు చేసి వచ్చేటప్పటికి మన సిద్ధయ్య గారు ఎదురుగా సమాధి అయినాయట. అయితే నాకు ముందు పూజ కావాలా, పక్క జరగమంటే సంవత్సరం జరిగిపోయిన సిద్ధయ్య గారు. జరిగితే చైత్ర శుద్ధ పాడ్యమి రోజు సమాధి అయినట. అందుకని ఉగాది పండుగ రోజు బ్రహ్మాండంగా ఇక్కడ తిరునాళ్ళు జరుగుతుంది సార్. బ్రహ్మేంద్ర స్వామి వారి మరో మూఢ భక్తుడు కక్కయ్య. దేవుడు మనలోనే ఉన్నాడని స్వామి మాటలు విని తన భార్యను ముక్కలు ముక్కలుగా చేసిన మూఢ భక్తుడాయన. అలాంటి కక్కయ్యకు
తన బోధనల ద్వారా జ్ఞానోదయాన్ని కలిగించిన మహనీయుడు బ్రహ్మేంద్ర స్వామి. మనం ఇప్పుడు కక్కయ్య స్వామి మఠాన్ని దర్శించుకుందాం రండి. ఇక కక్కయ్య స్వామి మఠం కూడా ఇక్కడికి సమీప దూరంలోనే కనిపిస్తుంటుంది. బ్రహ్మంగారి శిష్యుడు మూఢభక్తుడైన కక్కయ్య స్వామి, ఆయన భార్య ముత్తమ్మల సమాధి ఇక్కడ కనిపిస్తుంటాయి. ఈ మఠానికి దగ్గరలోనే గ్రామదేవత అయిన శ్రీ పోలేరమ్మ మందిరం ఉంది. బ్రహ్మంగారు పోలేరమ్మను ఊరి చివరన ఈ గ్రామానికి రక్షగా ఉండమని చెప్పిన ప్రదేశం ఈ ఆలయ ప్రాంగణంగా భక్తులు చెబుతారు. ప్రశాంత వాతావరణంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసే ఈ దివ్య ప్రదేశంలో భగవత్ స్వరూపమైన మర్రి చెట్టు ఒకటి కనిపిస్తుంటుంది. బ్రహ్మంగారి మఠానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బనగానపల్లెలో శ్రీ గరిమిరెడ్డి అచ్చమ్మ ఆలయం ఉంది. ఇక్కడే బ్రహ్మంగారు పశువుల కాపరిగా జీతానికి చేరి పశువులను మేపేవాడని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఈ పరిసరాలలో కొన్ని రోజులు కాలం గడిపిన బ్రహ్మంగారు ఇక్కడే ఉన్న కొండ గుహల్లో కాలజ్ఞానం వ్రాసాడని కథనం. ఇదంతా అచ్చమ్మ గారి ఇల్లు. ఇక్కడికి బ్రహ్మంగారు 12 సంవత్సరాల బాల్య వయసులో ఇంటి వచ్చేసి ఇక్కడ ఆవులు కాసుకుంటూ రవ్వలకొండ 2 కిలోమీటర్లు ఆ కొండకెళ్ళి కాలజ్ఞానం రాసి పత్రాలకు చెట్టు కింద పెట్టాడు. ఇదంతా కాలజ్ఞాన పాత్ర. ఇక్కడ పత్రాలను చేసి స్వామిగారు చెట్టు నాటించిన చెట్టు, ఆ చెట్టు 400 సంవత్సరాల ఆ చెట్టు పడిపోయింది. ఫస్ట్ చెట్టు మళ్ళీ చెట్టు చేసి 30 సంవత్సరాలు చెట్టు మల్లెపూలు పోయాలా, మల్లెపూలు పోస్తే కలియుగాంతరం జరగాలన్నమాట. స్వామి యాగంటికి సమీపంలో ఉన్న ఎర్రకొండలు, యాగంటి గుహల్లో కూడా కాలజ్ఞానాన్ని రాశాడని చెబుతారు. ఇంతటి మహిమాన్వితమైన పుణ్య ప్రదేశ వీక్షణ ఓ మరపురాని ఆధ్యాత్మికానుభూతికి లోను చేస్తుంది. వర్తమాన భవిష్యత్ కాలజ్ఞాన తత్వాన్ని రాసి ప్రపంచానికి చాటిన పరమ సద్గురువు, జగద్గురువు ఆలయ దర్శనం భక్తిముక్తి ప్రదాయకం. గోవింద గోవింద హరి ఓం హరి గోవింద గోవింద. నా వాక్ ప్రభావము జ్ఞాన ప్రబోధమై కాలగతిని ఎరుక చేసేను. శివ గోవింద గోవింద. కలియుగమున 5000 ఏండ్ల పిమ్మట మను ధర్మమే మారిపోయేను. కుల వివక్షత కూలిపోయేను. మానవులలో నీతి మటు మాయమయ్యేను. అన్యాయమే రాజ్యమే లేను. శివ గోవింద గోవింద. ఏ ప్రాంతం వారైనా జిల్లా కేంద్రమైన కడపకు రైలు, రోడ్డు మార్గాన చేరుకుని అక్కడకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రహ్మంగారి మఠానికి మైదుకూరు మీదుగా స్థానిక వాహనాల ద్వారా ప్రయాణించి చేరుకోవచ్చు. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపైన ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ మరో తీర్థయాత్రలు, మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం.